ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి కేవలం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో 300 కోట్లు అవలీలగా కొల్లగొట్టగల సత్తా ఉన్న యాక్ట్రెస్ కంగనా రనౌత్. గ్యాంగ్స్టర్, సైకో క్యారెక్టర్స్లో కంగనా నటన చూస్తే కంగారు పడతారు. అంత రియలిస్టిక్గా, న్యాచురల్గా చేస్తుంది. అంతేకాదు రియల్ లైఫ్లో కూడా ఎలాంటి అభ్యంతరాలు, సెన్సార్ కట్స్ లేకుండా మనసులో ఉన్నది మైక్లో మాట్లాడేస్తుంది. అందుకే ఈమెను ఫైర్ బ్రాండ్ అని పిలుస్తుంటారు. మొన్నటి వరకు హృతిక్కి తనకు ఎఫ్ఐఆర్ ఉందంటూ, ప్రూఫ్స్ ఉన్నాయంటూ మార్ఫింగ్ ఫొటోస్తో ఈమె చేసిన హంగామా అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా ఇండస్ట్రీకి వచ్చిన బ్యాక్గ్రౌండ్ లేని హీరోయిన్స్ని హీరోలు వాడుకుంటారంటూ, తనకి కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అని వాళ్ళ పేర్లు కూడా బయట పెడతా అంటూ మాట్లాడి అందరినీ కంగారు పెట్టింది. ఇక ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై రకరకాల కామెంట్స్ రావడంతో మళ్ళీ ఇంకా ఘాటుగా స్పందించింది. సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్స్ని వాడుకోవడం జరుగుతుందనే స్టేట్మెంట్పై వెనక్కి తగ్గను. ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్గా ఎదిగిన వాళ్ళు సైతం ఇలాంటి వేధింపులు భరించిన వాళ్లే అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈమె ధైర్యం చూసి మెచ్చుకోవాలా, ఇండస్ట్రీ పరువు తీస్తుందని భయపడాలో తెలియని పరిస్థితి వచ్చిందని ఇండస్ట్రీలోని ప్రముఖులు తలలు పట్టుకుంటున్నారు. క్వీన్ అంటూ కోట్లు కొల్లగొట్టిన కంగనా మాటలతో స్టార్ హీరోలకు సైతం చెమటలు పట్టిస్తుంది. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను, అరే ఇదిరా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో, అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.